స్త్రీ జీవితంలో గర్భం ధరించడం అనేది ఎంతో ఆనందకరమైన అంశం. అలాంటి ఆనందాన్ని ఎస్టీడీ వ్యాధులు విషాదంగా మార్చేస్తున్నాయి. చిన్న చిన్న సుఖ వ్యాధుల్లాగానే కనిపించినా అవి కడుపులో బిడ్డ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అసలు ఈ ఎస్టీడీ వ్యాధులు అంటే ఏంటి? అవి ఎలా సోకుతాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? నివారణ మార్గాలేంటి? లాంటి విషయాలు తెలుసుకుందామా? కడుపులో బిడ్డను మోయడం స్త్రీ జీవితంలో ఎన్నో అనుభూతుల్ని పంచే దశ. వైద్యశాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత పుట్టే బిడ్డకు ఏ విధమైన సమస్యలు లేకుండా ముందుగానే వారి ఆరోగ్యాన్ని నిర్ణయించే మార్గాలు వచ్చేశాయి. ఇవన్నీ ఓ ఎత్తైతే, స్త్రీలకు అసురక్షిత లైంగిక సంబంధాల వల్ల వచ్చే ఎస్టీడీ వ్యాధులు మరో ఎత్తు. ముఖ్యంగా క్లమీడియా, గావోరియా లాంటివి స్త్రీ గర్భం దాల్చినప్పుడు లైంగిక సంక్రమణ వ్యాధులు ఉంటే బిడ్డకు చాలా హాని చేసే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సమయంలో అబార్షన్ తప్ప మరో మార్గం లేదు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొంతమందికి ఎస్టీడీలు ఉండే అవకాశం ఉంటుంది. ఎస్టీడీ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. వీటిలో కామన్గా ఈ రోజుల్లో ఎక్కువ భయంకరమైనది ఏంటంటే హెచ్ఐవి ఉన్నవాళ్ళు కానీ, సిఫిలిస్ ఒకటి, తర్వాత వైరల్ డిసీజెస్లో హెర్పిస్ జెనైటాలిస్, హెర్పిస్ సింప్లెక్స్ అనే ఒకటి, గనేరియల్ ఇన్ఫెక్షన్స్ ఒకటి. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు యాంటీనేటల్ చెకప్లో ఇవన్నీ కామన్గా ఇప్పుడు చేస్తున్నారు. వీటితో పాటు కొన్ని విలేజెస్లో, కొన్ని ఇంటీరియర్ ప్లేసెస్లో హెచ్ఐవి టెస్ట్ చేయకపోవటం వలన ఎప్పుడైతే డెలివరీకి వస్తుంటారో హాస్పిటల్స్కి, అప్పుడు చేయటం వలన ఈ హెచ్ఐవి కొంతమందికి బయటపడుతుంది. అందుకోసం ప్రతి ఒక్కళ్ళకి మ్యాండేటరీగా ఈవెన్ విలేజెస్లో కూడా ఈ హెచ్ఐవి టెస్ట్, VDRL టెస్ట్ చేయటం వలన పుట్టబోయే బిడ్డలకి ఈ హెచ్ఐవి కానీ, సిఫిలిస్, గనేరియల్ కాంప్లికేషన్స్, హెర్పిస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఈ హెచ్ఐవి అనేది సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కాబట్టి ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ కానీ, సెకండ్ ట్రైమిస్టర్ కానీ, థర్డ్ ట్రైమిస్టర్లో ఉన్నప్పుడు హెచ్ఐవి వచ్చినప్పుడు, ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉన్నప్పుడు హెచ్ఐవి ఉన్నదని తెలిస్తే మనం హెచ్ఐవి ట్రీట్మెంట్ చేయటం వలన పుట్టే బిడ్డకి హెచ్ఐవి రాకుండా చేయగలిగే అవకాశాలు చాలా ఉంటాయి. అంటే డెలివరీ అయ్యే ముందు కూడా, డెలివరీ టైంలో, డెలివరీ తర్వాత పాల ద్వారా కూడా హెచ్ఐవి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి వాటిని కూడా ట్రీట్మెంట్ ఇచ్చి, అది డెలివరీ టైంలో కూడా మనము కొన్ని మెడిసిన్స్, ART మెడిసిన్స్ ఇవ్వటం ద్వారా పుట్టే బిడ్డకి 50 to 60% రాకుండా చేసే అవకాశం ఉంటుంది. అలాగే సిఫిలిస్ అనేది ఈ రోజుల్లో, ఒకప్పుడు ఈ యాంటీబయాటిక్స్ వచ్చిన తర్వాత సిఫిలిస్ ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోయింది. కానీ ఇప్పుడు హెచ్ఐవి ఎరాలో మళ్ళీ సిఫిలిస్ ఎంటర్ అయింది. సిఫిలిస్ వస్తున్నాయి. సిఫిలిస్ కేసెస్ కూడా చూస్తున్నాము. ఈ సిఫిలిస్ కేసెస్ అనేవి ఈ ఫస్ట్ స్టేజ్లో పెయిన్ ఉండవు కాబట్టి ఈ సెకండ్ స్టేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఈ డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. యాంటీనేటల్ చెకప్లోనే సిఫిలిస్ చేయటం వలన ఈ మిస్ అయ్యి ఉంటే ఈ సిఫిలిస్ తల్లి నుంచి బిడ్డకు వచ్చి కంజెనిటల్ సిఫిలిస్ అని అంటారు దీన్ని. ఈ కంజెనిటల్ సిఫిలిస్ రావటం వలన పిల్లలకి ఈ ఎప్పుడు కంటిన్యూస్గా నోసు కోల్డ్ రావటము, స్నఫుల్స్ అంటారు వీటిని, అలాగే పండ్లు వచ్చిన తర్వాత అబ్నార్మల్ టీత్ రావటము, ఇయర్ ప్రాబ్లమ్స్ రావటము, వేరే అన్నీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సిఫిలిస్ని ప్రైమరీ స్టేజెస్లో VDRL టెస్ట్ చేసి మనం డయాగ్నోస్ చేసినట్లయితే దాన్ని ఫస్ట్ స్టేజ్లోనే ప్రివెంట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. అలాగే గనేరియా ఇన్ఫెక్షన్. గనేరియా అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షను. ఈ గనేరియా వలన లోపల నుంచి డిశ్చార్జ్ వస్తుంది. గనేరియా ఉన్నప్పుడు చిల్లను ఒకవేళ పుట్టినట్లయితే బేబీకి ఈ ఆర్గానిజమ్స్ కాంటాక్ట్ కావటం వలన బేబీ కంజంక్టివైటిస్, ఐ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, కంజంక్టివైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగనే లోపలికి పోయినట్లయితే వాళ్ళ సెక్రీషన్స్ మింగినట్లయితే వాళ్ళకి ఫ్యారింజైటిస్ అవి వచ్చే అవకాశం, కొనుక్కొకటి ఫ్యారింజైటిస్ అవి వచ్చే అవకాశం ఉంటుంది. సుఖరోగాలు బయటకు కనిపించవు. పైకి చూడటానికి మనిషి ఆరోగ్యంగానే కనిపిస్తారు. అయితే లోపల జననాంగాల వద్ద సమస్యలుగా మారుతున్నాయి. అక్కడ్నుంచి గర్భాశయం దాకా వ్యాపించి పిండం పెరుగుదల మీద ప్రభావం చూపుతున్నాయి. మొదటిసారి ఈ సుఖవ్యాధులు సోకిన వారిలో కంటే రెండవసారి ఈ వ్యాధి వచ్చిన వారికి సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. 25 సంవత్సరాల లోపు వయసు ఉండి పిల్లలకు జన్మ ఇచ్చే మహిళల్లో ఈ సమస్యలు బాగా ఎక్కువ. వీరిలో గర్భాశయం ముందు భాగం అంతగా అభివృద్ధి చెంది ఉండదు. అందుకే ఎక్కువగా సుఖవ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అసురక్షిత లైంగిక సంపర్కం కలిగి ఉన్న స్త్రీలకు ఈ సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.
ఇప్పుడు ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్లో హెచ్ఐవి కనుక మనము ఐడెంటిఫై చేసి ప్రెగ్నెంట్ లేడీకి ఉన్నదని ఫస్ట్ ట్రైమిస్టర్లో ఫస్ట్ 3 నెలల్లో తెలిసినట్లయితే 3 నెలలు కంప్లీట్ అవుతూనే ఇమీడియట్గా యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే పుట్టబోయే బిడ్డకి హెచ్ఐవి రాకుండా మనం కాపాడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగనే 9th మంత్లో కూడా ఒకసారి హెచ్ఐవి టెస్ట్ చేయటం వలన అప్పుడు కూడా ఒకవేళ ఫస్ట్ ట్రైమిస్టర్ రాకుండా విండో పీరియడ్లో ఉన్నట్లయితే సెకండ్ ట్రైమిస్టర్ థర్డ్ ట్రైమిస్టర్లో కూడా హెచ్ఐవి టెస్ట్ చేసి హెచ్ఐవి ఉన్నట్టు తెలిస్తే అప్పుడు కూడా హెచ్ఐవి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి పుట్టబోయే బిడ్డకి వితిన్ 24 అవర్స్లో అంటే 12 to 24 అవర్స్లో యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వలన ఫర్దర్గా బేబీకి అంటే కూడా హెచ్ఐవి రాకుండా కాపాడగలిగే అవకాశం ఉంటుంది. అలాగే సిఫిలిస్ ఒకవేళ VDRL పాజిటివ్ ఉన్నట్లయితే దాన్ని డైల్యూషన్స్ చేసి ద డైల్యూషన్ ఈజ్ మోర్ దాన్ 1:4 1:16 ఉన్నట్లయితే సిఫిలిస్ ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ ఉంటాయి బెంజథైన్ అని 24 lakhs యూనిట్స్ 2 ప్లేసెస్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ హిప్ రీజియన్లో ఇచ్చి 3 ఇంజెక్షన్స్ ఇచ్చినట్లయితే కంప్లీట్గా బేబీకి సిఫిలిస్ రాకుండా కంజెంటల్ సిఫిలిస్ రాకుండా ప్రివెంట్ చేయగలిగే అవకాశాలు చాలా ఉంటాయి. అట్లాగనే గొనేరియా ఉన్నప్పుడు ఈ ప్రెగ్నెంట్ లేడీస్లో ఈ పస్ లాంటి డిశ్చార్జ్ అవుతుంది సర్వీక్స్ నుంచి ఈ వజనల్ రీజన్ నుంచి. దాన్ని టెస్ట్ చేసినట్లయితే గ్రామ్ స్టెయిన్ చేసినట్లయితే గొనేరియా ఆర్గానిజమ్స్ ఉన్నట్లయితే వీళ్ళకు కూడా సింగిల్ ఇంజెక్షన్స్తోని గొనేరియా కంప్లీట్గా క్యూర్ చేసి పుట్టబోయే బేబీకి గొనేరియా కాంప్లికేషన్ రాకుండా ఐ కాంప్లికేషన్ థ్రోట్ కాంప్లికేషన్స్ స్కిన్ కాంప్లికేషన్స్ గొనేరియాతో స్కిన్ కాంప్లికేషన్ వస్తాయి. అవన్నీ రాకుండా గొనేరియాని ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే సైటోమెగలా వైరస్ టెస్ట్ చేసినట్లయితే దానికి IgM సైటోమెగలా వైరస్ చేస్తారు. అది కూడా ఉన్నట్లయితే యాంటీ సైటోమెగలా వైరస్ ఇచ్చినట్లయితే ఆ ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఆ కాంప్లికేషన్ లివర్ కాంప్లికేషన్ కానీ వేరే బేబీకి సైటోమెగలా వైరస్ ఇన్ఫెక్షన్స్ ఐ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. ఆల్ ప్రెగ్నెంట్ లేడీస్ యాంటీనేటల్ చెకప్ వచ్చినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ స్టేటస్ ఏవి చూడకుండా అందరికీ హెచ్ఐవి టెస్టు సిఫిలిస్ టెస్టు హెపటైటిస్ B హెపటైటిస్ C చేయటం వలన ఆ పేషెంట్కి వాళ్ళకి ప్రెగ్నెంట్ లేడీస్కి బెనిఫిట్ తప్ప లాస్ అయితే ఏమీ కాదు. ప్రతి ఒక్క పేషెంట్కి STD టెస్టు యాంటీనేటల్ చెకప్లో తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. STD వ్యాధి ఉన్న గర్భిణి కాన్పు నెలలు నిండక మునిపే రావచ్చు. లైంగిక వ్యాధి తల్లి నుంచి శిశువుకు గర్భంలో ఉండగా లేదా కాన్పు తర్వాత పాల ద్వారా వ్యాపించవచ్చు. సిఫిలిస్ అనే సమస్య తల్లి నుండి మాయను దాటి బిడ్డకు సంక్రమించే ప్రమాదం ఉంది. దీనివల్ల తక్కువ బరువు ఉండే బిడ్డ పుట్టడం, కండ్ల కలక, నరాలకు హాని, మెదడు సమస్యలు, దీర్ఘకాలిక జబ్బులు, కాలేయంలో అధికంగా నార పదార్థం చేరటం తదితర సమస్యలు మొదలు కావచ్చు. STD వ్యాధులు వచ్చిన వెంటనే సరైన పరీక్షలు జరపాలి. ముందు జాగ్రత్తలు తీసుకుంటూ లైంగిక వ్యాధులు సోకకుండా చూసుకోవాలి. సురక్షిత లైంగిక సంపర్కానికి కండోములు వాడటం వల్ల వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చు. బిడ్డ ప్రసవాన్ని గర్భసంచి శస్త్రచికిత్స ద్వారా చేయటం వల్ల బిడ్డకు ఈ సమస్యలు రాకుండా కాపాడవచ్చు. అంతేకాకుండా సురక్షిత లైంగిక సంబంధాలను మాత్రమే కొనసాగించాలి. విచ్చలవిడి లైంగిక చర్యల వల్ల ముందు తరాలను సమస్యలకు గురిచేసిన వారమవుతాం.